కరుణని వాళ్ళు నాకే అప్పగించారు. ఆ కరుణ ఇప్పుడు నా దగ్గరే ఉంది. దానికేం కాలేదు. 3 పూట్ల తింటూ క్షేమంగా ఉంది. ఎంత మంచి వార్త చెప్పావు కల్పన. కల్పన, ఒక్కసారి కరుణను చూపించు ప్లీజ్. నో నో నో, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మీకు చూపించను. కల్పన, ఆ కరుణ తల్లిదండ్రులు ఎవరో నాకు తెలుసు. తల్లి వాళ్ళకి అప్పగిస్తాను. ఇక జీవితంలో మనకు కనిపించదు. ఏ చెప్పరా? నేను తెలుసుకోకూడదా? తెలుసు మీరు చెప్పరని. ఎందుకంటే మీరిప్పుడు చెప్తున్నది కూడా అబద్ధమే. దానికి ఎవ్వరూ లేరు. ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే. ఇది మాత్రం అబద్ధం కాదు, పచ్చి నిజం. దాన్ని చంపనైనా చంపుతాను, లేదంటే నేను చావనైనా చస్తాను గాని మీకు మాత్రం దాన్ని ఆచూకీ చెప్పను. ఇచ్చిన మాట గాలి వదిలేశారు. కట్టుకున్న దాన్ని మోసం చేస్తున్నారు. కూతురు గురించి పట్టించుకోవట్లేదు. అడుగు తినే దానికోసమే పాకులాడుతున్నారు. నేనింత చేసినా ఎందుకో తెలియదు కానీ నీ మీద నాకున్న ప్రేమ ఏమాత్రం తగ్గట్లేదు. మీది నా ప్రాణం పోయేంత వరకు మీరు ఏం చేసినా మీ మీద ప్రేమ పోదేమో. నేను మార్పు కోసం వెయిట్ చేస్తాను. తట్టుకోలేకపోతే చేస్తాను. అంతేగాని అలాగా దాని జాడు మాత్రం మీకు చెప్పను. హలో, కరుణ నీ దగ్గరుందా? అవును. నీకేంటి డౌట్స్ ఇన్స్టాల్మెంట్ లో వస్తున్నాయి? నీకొకసారి చెప్తే అర్థం కదా? ఇక మాట్లాడకు. నోరు తెరిస్తే అబద్ధాలు. కరుణ నీ దగ్గర లేదని నాకు తెలుసు. ఇప్పుడు నీ దగ్గర కరుణ లేదన్న విషయం నాకు తెలియడమే కాదు, కరుణ ఎక్కడుందో నాకు తెలిసేంత వరకు నేను నీకు జ్వాలను అప్పచెప్పాను. కరుణకు హాని చెయ్యాలి అని కల్లో కూడా తలవకు. చూస్తా. నేను కలలో కనపడినా నువ్వు వణికేలా చేస్తాను. ఏంటి అలానే చూస్తున్నావు? నేనే మీ అమ్మని. నా కోసం ఏమైనా చేసేదాన్ని కదే, అప్పుడే మర్చిపోయావా? అవును, నువ్వేంటే నాకు చెప్పా పెట్టకుండా నేనంత ఆపదలో ఉంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయా? అమ్మంటే నీకు ఇష్టం లేదా? నువ్వు మా అమ్మ కాదని నాకు తెలుసు. సరే, మరి మీ అమ్మ ఎవరు? అది తెలుసా? లేదు, తెలీదు. నువ్వు నాతో వస్తే నేను వీలు చూసుకొని మీ అమ్మ నాన్నతో కలుపుతాను, సరేనా? మా మంచి కరుణ. రా వెళ్దాం. నిజంగా మా అమ్మ నన్ను చూపిస్తావు కదూ?